హాయ్ అండి. ఈరోజు మేమైతే మా ఊరు అడవికి అయితే వెళ్తున్నాము. నేను మా పిల్లలు అయితే వెళ్తున్నామండి. ఫుల్గా వర్షం వస్తూ ఉంది కదా ఈ మధ్య, దాంతో వాగైతే పారుతుంది. చిన్నగా వాగైతే దాటుకుంటూ ముందుకైతే వెళ్తున్నామండి. ఎంత బాగుందో కదా, వర్షం వచ్చినప్పుడు వాతావరణం చాలా బాగుంటుందండి. అస్సలు చూడండి, మా పిల్లలు చూడండి నన్ను వదిలేసి ముందైతే వెళ్ళిపోతున్నారు. వీడియో రాలా ఊరకాని చేసిన అట్ట అట్ట బావాలా, నాకే దావ తెలియలే. మా పిల్లలు దావ తీసుకోమాతాను, ఏం చేస్తాం, అట్ట ఉంటుంది. 2 రోజులు అయిపోయిందో కొండకు రాక. ఈరోజు మా అడవిలో మా వేట ఊటి పళ్ళ కోసం అయితే జరుగుతుంది. దొరుకుతాయో దొరకవో తెలియదు మరి. వర్షం అయితే వస్తూనే ఉంది కదండి. వర్షం కానీ ఇంత లేకుండా ఉండి ఇంతకు ముందే కానీ వచ్చింటే కిందనే ఉండి ఊటి పళ్ళు బాగా దండేగా. వర్షం కారణంగా ఆల్మోస్ట్ రాలిపోయి ఉంటాయి అని అనుకుంటున్నాం. కానీ వర్షం వస్తుంది, ప్రస్తుతానికి కూడా వర్షం వస్తుంది. చిన్న చిన్న చినుకులు ఏదో దొరుకుతాయేమో అన్న చిన్న ఆశ. పిల్లలు కూడా సెలవులు వాన వల్ల సెలవు ఇచ్చారు. ఇంటికాడ ఉన్నారు కదా, కొండకు వచ్చి చూద్దామనేసి ఎలా అయితే వచ్చేసాం. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మా కొండ. చాలా ప్రశాంతంగా బాగుంటుందండి నిజంగా. చాలా చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేది మేము. ఇలా ఊటి పళ్ళ కంటే, బిక్కి పళ్ళ కంటే, పరిక్కాయల కంటే అలా బాగా వచ్చేవాళ్ళం, భలే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు కొండకు రమ్మంటే మా అవ్వని అయితే భంగపడుకున్నాను నేను. కానీ నా చిన్ని సరదాతో నేనే తడుకుని వచ్చేసా తమ్ములని, కొడుకుని, అందరినీ. ఓకేనా, వెతుకులాట అయితే జరుగుతుంది. ఊటి పళ్ళు ప్రస్తుతానికి ఇంకా కనిపించలా, కనిపిస్తే చూపిస్తా. ఓకేనా, వచ్చేస్తుంది చూడండి. ఈ అన్న ఒక్క ఎరకాయ అయితే ఉంది, అవి చిన్న కాయలు, పచ్చికాయలు. ఇంకొచ్చి బట్టన్నా వెళ్దాం, ఉంటాయేమో చూద్దాం. రే మీరే తినకండి, నన్ను కూడా పిలవండి. అయితే నన్ను వదిలిపెట్టి ముందు పరిగెడుతున్నారండి. చిన్నగా వాన కూడా పెద్దదైతే అయిపోయింది. అందుకే నేనైతే గొడవ వేసుకొని నిలబడుకున్నా. నాకు తోడు మా బుడ్డ పిల్లలు అయితే 2, పెద్ద పిల్లలు అయితే ముందు వెళ్ళిపోయారు. ఊటిపళ్ళు సీజన్ అయిపోయినట్టుందండి. ఆల్మోస్ట్ చాలా వరకు లేవు అసలు. ఇదిగో కాకపోతే ఒకటే ఎర్ర అయితే చిక్కుతున్నాయి మాకు. ఆ ఒక్కటే ఎర్రనే చిక్కింది చాలు అనుకొని అయితే మా పిల్లలు పరుగున ఆ ఒక్కటే కనిపిస్తున్నాయి. పరుగునైతే కోసుకొని తింటున్నారు. ఏం చేద్దాం, ఆ పండ్లు అయితే ఎక్కువగా లేవండి. అలా ఎక్కడన్నా ఒకటే ఎర్ర అయితే ఉన్నాయి. ఓకేనా, పంపాయి అక్క, అటు పంపాయి. ఓకే, అటు పక్కకి వెళ్దాం. ఆ వాన వస్తుందేమో నాయన. ఊటి చెట్లు అయితే బాగున్నాయి కానీ పండ్లు అయితే లేవు. కొద్దిగా 10 రోజుల ముందు వచ్చినా పండ్లు అయితే దొరుకు మాకు. టైం దాటిపోయిందండి, పండ్లన్నీ రాలిపోయి ఉన్నాయి. ఇవైతే పరికి పళ్ళు అంటారండి, పరికి చెట్లు. ఇవి కూడా అన్నీ మాగేసి అయితే రాలిపోయినట్టున్నాయి. కనీసం ఇవన్నా దొరకలేదండి. ఒక పిరిగిడి కాయలు అన్నాను. ఇవి కూడా మాగేసి, ఊటి పళ్ళు ఇవి 2 ఒకసారి వస్తాయండి. ఇవి కూడా అన్నీ మాగేసి మొత్తం రాలిపోయినట్టున్నాయి. ఎక్కడన్నా కొన్ని పచ్చికాయలు అయితే ఉన్నాయి. వచ్చినందుకు ఏమీ లాభం లేదండి. 4 కాయలు కూడా దొరకలేదు మాకు. ఏం చేద్దాం, పచ్చికాయలు అయితే ఉన్నాయండి. ఇవి కూడా ఏడన్నా కొద్దిగా. ఓకేనా.